భారతదేశ స్వతంత్ర సంగ్రామాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. 1920s నాన్ కోఆపరేషన్ మూమెంటు, 1930s ఉప్పు సత్యాగ్రహం, 1940s క్విట్ ఇండియా మూమెంట్. ఈ 3 భాగాలు చాలా ప్రధానమైనటువంటివి. క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంగా ముంబైలో ఏఐసి సెషన్ జరిగింది. దానికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అధ్యక్షత వహించారు. ఆ రోజు 8వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి ఏఐసి సెషన్ ముంబైలో ఆ రోజే తీర్మానం చేశారు, భారత్ చోడో అనేటువంటి నినాదాన్ని డూ ఆర్ డై, మహాత్మా గాంధీ లాంటి శాంతి కాముకుడు నువ్వు చెయ్యి లేకపోతే చనిపో అనేటువంటి గొప్ప నినాదాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ ఏఐసిసి సెషను అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు జరిగింది కాబట్టి మనం 9వ తేదీని ఆ క్విట్ ఇండియా డేగా భారతదేశ వ్యాప్తంగా మనం జరుపుకుంటాము. ఇది 84వ సంవత్సరం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు, భారతదేశ ప్రజలకు 84వ క్విట్ ఇండియా డే ఆ ఉద్యమ గ్రీటింగ్స్ మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దాని తర్వాత క్విట్ ఇండియా అనేటువంటి పదాన్ని ఖాయం చేసింది యూసుఫ్ మెహర్ అలీ. నాకు గర్వకారణం, నేను మహబూబ్నగర్ జిల్లా వాసిని కాబట్టి యూసుఫ్ మెహర్ అలీ తాత మహబూబ్నగర్ జిల్లా వాసి. అలాంటి గొప్ప వ్యక్తులు ఎంతోమంది. జై హింద్ అనేటువంటి నినాదాన్ని కూడా ఒక ముస్లిం వ్యక్తే ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారితో పాటుగా ఉంటూ వారు ఖాయం చేయడం జరిగింది. అందుకని ఇవాళ బీజేపీ వాళ్ళు ముస్లిమ్స్ దేశంలో ఉండొద్దు, ముస్లిమ్స్ మాకు అవసరం లేదన్న మాట చెప్పడం తప్పది. హిందూ ముస్లిం మొదటి నుంచి కూడా భారతదేశ స్వాతంత్రానికి పోరాడినారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో అన్నగారు చెప్పినట్టుగా ఏదైతే ఇవాళ జంజీ పోరాడుతూ ఉందో అలాంటి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు చాలా శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతంతో వారు పోరాటం చేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం తల ఉంచక తప్పలేదనే మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అదే మాదిరి రామ్ మందిర్లో కూడా ఏవైతే భక్తులు ఇచ్చినటువంటి చందాల్ని తిన్నటువంటి ఘనత ఇవాళ బీజేపీకి దక్కుతుంది. బీజేపీ రాముని పేరుతో దేశంలో అధికారంలోకి వచ్చినారు. అలాంటి రాముని మందిరంలో ఉండేటువంటి నిధులు తినడం మాత్రం ఈ దేశానికి గొప్ప అపచారం. దానిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అనేటువంటి మాట కూడా సవినీయంగా మనం చేస్తున్నాం. భారతదేశ పౌరులు భారతదేశాన్ని పరిపాలించుకుంటా ఉన్న సందర్భానికి కారణం క్విట్ ఇండియా. 42 ఆగస్టు 8 నాడు మహాత్మా గాంధీ బాంబేలో ఉన్నటువంటి మైదాన్ పార్కులో క్విట్ ఇండియా అంటే ఏంది, క్విట్ అంటే వదిలిపెట్టు, ఇండియా అంటే ఇండియాను వదిలిపెట్టు. ఎందుకు వదిలిపెట్టాలా అంటున్నా. ఎందుకు వదిలిపెట్టాలంటే భారతీయులని బానిసలుగా చూసినందుకు వదిలిపెట్టాలి. ఎందుకు వదిలిపెట్టాలంటే భారతీయుల విద్యా విధానాన్ని నాశనం చేసినందుకు వదిలిపెట్టాలి, భారతీయుల వ్యవసాయాన్ని నాశనం చేసినందుకు వదిలిపెట్టాలి, భారతీయుల వైద్యాన్ని నాశనం చేసినందుకు వదిలిపెట్టాలి, భారతీయుల యొక్క సంస్కృతిని ఏదైతే విజ్ఞానం ఉందో అన్నిటినీ సర్వనాశనం చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టాలి. ఇది క్విట్ ఇండియా అర్థం. కాబట్టి మహాత్మా గాంధీ ఆగస్టు 8 నాడు బాంబేలో ఉన్నటువంటి మైదానంలో పార్కులో చెప్తే ఆ పార్క్ ఈ రోజు ఏంటంటే ఆగస్టు పార్కుగా పేరుంది ఇప్పుడు బాంబేలో ఉన్న పార్కు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ చాలా మహామహులు అందరు కలిసి ఈ యొక్క 9 నాడు ఆందోళన దేశవ్యాప్తంగా 33 కోట్ల మంది భారతీయులు ఆందోళన చేస్తే 1000 మంది చచ్చిపోయినారు. ఈ ఉద్యమంలో క్విట్ ఇండియాలో 1000 మంది చచ్చిపోయినారు. తర్వాత 3000 మంది గాయపడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ నిర్ధారణ కమిటీ పోయి పరిశోధన చేస్తే 10,000 మంది చనిపోయినట్టు ఒక నివేదిక వచ్చింది. కాబట్టి ఈ ఉద్యమానికి ఇంతమంది ఈనాడు ఆ రోజు త్యాగాలు చేసినటువంటి ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి ఆ 10,000 మందికి గుణంగా నేను శ్రద్ధాంజలి మీ అందరి దేశ ప్రజల తరఫున, గాంధీ సంస్థల తరఫున నేను వాళ్ళ 10,000 మందికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా, వాళ్ళకు నివాళులు ఇస్తున్నా. అమరుల యొక్క త్యాగం పోలే, అమరుల యొక్క త్యాగం ఇవాళ నిలబడ్డది. ఇవాళ దేశంలో పరిపాలన చేసుకుంటున్నాం. డెమోక్రసీలో ఎవరికి నచ్చిన వాళ్ళు ఓటేసుకుంటారు, అది డెమోక్రసీ. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అదే విధంగా మహాత్మా గాంధీ, అదే విధంగా కస్తూర్బా గాంధీ, అదే విధంగా నెహ్రూ లాంటి మహా యోధులంతా ఈ దేశం కోసం పనిచేసినారు. ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ విద్య ఏదైతే పోయిందో, ఆ వైద్యం ఏదైతే పోయిందో, ఆ వ్యవసాయం తిరిగి గాంధీ ఎప్పుడు ఆయన కళ నెరవేరుతుందంటే తిరిగి 1000 సంవత్సరాల భారతదేశం వ్యవసాయం కానీ, విద్య కానీ, వైద్యం కానీ మనం ఆయన ఒకటే చెప్తాడు, స్వదేశీ స్వాలంబన్ స్వాభిమానం, ఇది ఒకటే వాక్యం. కాబట్టి ఇవాళ క్విట్ ఇండియా యొక్క
సంబురాలు జరుపుకుంటున్నాం. తెలంగాణలో మనం గాంధీ భవన్లో జరుపుకుంటున్నాం. ప్రజలందరికీ క్విట్ ఇండియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిసిసి మరియు మా గాంధీ సంస్థల తరఫున ఈ ప్రోగ్రాం చేయడానికి సంకల్పించి మరి ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసి బాగా చేసినందుకు మా చైర్మన్ గారు మాకు ఇచ్చినటువంటి సపోర్టు, మరి అనేక విద్యా సంస్థల నుంచి పిల్లలకు కాంపిటీషన్స్ కండక్ట్ చేసి మరి ఈ సమాజంలో క్విట్ ఇండియా అంటే ఏంటి, మరి ఈ సమాజంలో మరి ఎలాంటి ఇండియా ఉండాలి, భారతదేశం ఉండాలనేటువంటి దాని మీద మనము ప్రయత్నం చేస్తూ పిల్లల్లో అవగాహన కల్పిస్తూ మా సంస్థల తరఫున అనేకమైనటువంటి విషయాలను విద్యార్థి లోకానికి యువత లోకానికి పంపిస్తూ మరి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేస్తున్నాము. మేము ఇలాంటి గాంధీ 1 ఫీట్ విగ్రహాలు 1,00,000 విగ్రహాలు పెట్టాలనేటువంటి సంకల్పం ఉన్నది. ఆ సంకల్పం ఈ రోజు కాకుండా ఎప్పుడైనా అవుతుందనేటువంటి ఒక ఆశాతో ఉన్నాము. మరి దీనికి మరి పిసిసి సహకారము, మరి మా సంస్థల చైర్మన్, మరి అనేక విషయాలు అందరి సహకారం ఉంటుందని నేను కోరుకుంటూ